బ్రేకింగ్ న్యూస్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ కష్టాలు తప్పవనుకుంటున్న సమయంలో భారత్ కు రిలీఫ్ దొరికింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు రాకపోకలకు అనుమతిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. తొలుత చైనా జెండా ఉన్న నౌకలకే పర్మిషన్ ఇస్తామన్న ఇరాన్ తాజాగా ఇండియాను కూడా ఆ లిస్టులో చేర్చింది. దీంతో క్రూడ్ ఆయిల్ కష్టాలు తప్పినట్లయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి దాదాపు హార్మూజ్ జలసంధి నుంచి అన్ని వాణిజ్య నౌకలు రాకపోకలు ఆగిపోయాయి. అమెరికా, ఇజ్రాయిల్, ఐరోపాతో పాటు వాటికి మద్దతిచ్చే దేశాలకు చెందిన ఏ నౌకైనా జలసంధిలో కనిపిస్తే పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలకు అనుగుణంగానే యుద్ధ సమయంలో హార్మూజ్ జలసంధిలో రాకపోకలు తన నియంత్రణ ఉంటాయని ప్రకటించింది. దీంతో క్రూడ్ ఆయిల్ రవాణాపై సందిగ్ధత నెలకొంది. ఇక ఈ క్రమంలో ఇరాన్ భారత నౌకలకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు యుద్ధ సమయంలో రష్యా చమురును దిగుమతి చేసుకునేందుకు అమెరికా భారత్ కు మినహాయింపు ఇచ్చింది. 30 రోజుల వరకు రష్యా క్రూడ్ ఆయిల్ ను ఇండియా కొనుగోలు చేయవచ్చని చెప్పింది. అయితే సముద్రంలో చిక్కుకుపోయిన రష్యా నౌకల నుంచి మాత్రమే క్రూడ్ ఆయిల్ కొనాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ కష్టాలు తప్పవనుకుంటున్న సమయంలో భారత్ కు ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. అయితే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు రాకపోకలకు కూడా ఇరాన్ అనుమతిస్తామంటూ కూడా పచ్చ జెండా ఊపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కూడా ఇరాన్ భారత్ కి ఒక పచ్చ జెండా ఊపినట్టు అనిపిస్తుంది. దీనిపై ఉన్న డీటెయిల్స్ ఏంటి? రైట్ విననా, ప్రజెంట్ పశ్చిమాసియా దేశాల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయిల్ కొరత ఏర్పడే అవకాశం ఉందనేది కూడా అందరూ భావించారు. దాని ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు కూడా అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ హార్మూజ్ జలసంధి వద్ద రాకపోకలను కంప్లీట్ గా నిలిపివేసింది ఇరాన్. అటువైపు వస్తే కనుక డెఫినెట్ గా దాడి చేస్తామనేది పిలుపునిచ్చింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక భారత్ కు వెసులుబాటు కల్పించేట్లుగానే అర్థమవుతోంది. భారత్ మినహా ఇతర దేశాలు ఏవైతున్నాయో, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇటు గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో అటువంటి నౌకలు ఏదైనా ఇటువైపు హార్మూజ్ జలసంధి వైపు వస్తే కనుక ఈ ఆయిల్ రవాణా చేస్తే కనుక అటువైపు వాటిపై దాడి చేస్తామనేది కూడా ప్రధానంగా తెలియజేశారు. ఇక హార్మూజ్ నుంచి భారత నౌకలకు ఇరాన్ అనుమతించింది. అంటే భారత్ కు ఎటువంటి ఇబ్బంది లేదు, అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు, తీసుకుని వెళ్ళొచ్చు అనేది కూడా మొత్తం పర్మిషన్ ఇచ్చింది. మొదట చైనా, ఇతర దేశాలకు అనుమతి ఇచ్చింది. రష్యా చమురు దిగుమతికి భారత్ కు అమెరికా అనుమతి ఇచ్చింది. అంటే 30 రోజుల వరకు భారత్ కు మినహాయింపు అయితే కల్పించారు. ఈ లోపు అక్కడి నుంచి ఈ రవాణా చేసుకునే క్రూడ్ ఆయిల్ ను రవాణా చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం అనేది 7వ రోజు జరుగుతుంది. 7వ రోజు కూడా భీకర యుద్ధం కొనసాగుతోంది. దీని ద్వారా ఆయిల్ రవాణా పైన, క్రూడ్ ఆయిల్ సరఫరా పైన తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కూడా అందరూ భావించారు. దాని ద్వారా భారత్ లో కూడా దీనికి ఎఫెక్ట్ ఉంటుందని కూడా అనుకున్నారు. అయితే ఈ హార్మూజ్ జలసంధి నుంచి దాదాపు 40% వరకు ఇటు భారత్ కూడా ఈ క్రూడ్ ఆయిల్స్ ను దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం నేపథ్యంలో ఆ జలసంధిని ఇరాన్ మూసివేస్తుంది. ఇప్పుడు భారత్ కు మాత్రం ఒక వెసులుబాటు కల్పించింది. అక్కడ నుంచి ఇది రవాణా ఆయిల్ ను సరఫరా చేసుకుని దిగుమతి చేసుకుంటూ భారత్ కు అనుమతి లభించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే భారత్ వద్ద దాదాపు ఒక 25 నుంచి 40 రోజుల వరకు, అంటే పెట్రోల్ అయితే 40 రోజులు, డీజిల్ అయితే 30 రోజుల వరకు అక్కడ ప్రజెంట్ నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్దర్ గా అక్కడి నుంచి కూడా దిగుమతి చేసుకోవాలంటే ముందు అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి భారత్ చేరుకునేందుకు దాదాపు 25 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు కావాలంటే కనుక అక్కడి నుంచి దిగుమతి చేసుకోవచ్చు అంటూ కూడా హార్మూజ్ జలసంధి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ ఇరాన్ అనుమతించిన నేపథ్యంలో భారత్ అక్కడి నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక 25 రోజుల తర్వాత అక్కడి నుంచి నౌకలు, నేవీ షిప్లని కూడా భారత్ చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.